హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా. సో తెలంగాణలో ఉన్నటువంటి డిగ్రీ కంప్లీట్ విద్యార్థులకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. సో మనకు ఫ్రీగా ఐసెట్ కోచింగ్ అయితే ఇస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే ఐసెట్కి అప్లై చేసిన వాళ్ళు ఉన్నారో తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. అదేవిధంగా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వీడియోని మీ సర్కిల్లో కానీ గ్రూప్లో కానీ షేర్ చేయండి. ఓకేనా, తప్పకుండా అస్సలు మిస్ అవ్వదు. మంచి ఆపర్చునిటీ, ఫ్రీగా మనం అయితే కోచింగ్ అనమాట ఐసెట్ సంబంధించినటువంటిది. సో డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మరి స్టెప్ బై స్టెప్. సో చివరి వరకు చూడండి. నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, నా వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు, బట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్నటువంటి హైప్ బటన్ ఉంటుంది, హైప్ చేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. సో చూసుకుంటే మనకు తెలంగాణలో అయితే మనకు తెలంగాణలో డిగ్రీ కంప్లీట్ చేసి మనకు ఐసెట్కి అప్లై చేసినారు కదా. సో ఎవరైతే ఐసెట్కి అప్లై చేసారో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట. సో ఎందుకంటే మనకు ఫ్రీగా ఐసెట్ కోచింగ్ అయితే ఇస్తున్నారు తెలంగాణలో. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో చూసుకుంటే ఇక్కడ మనకు కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ డిగ్రీ విద్యార్థులకు అయితే ఒక శుభవార్త తెలిపింది. సో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల కోసం అయితే ఉచిత ఐసెట్ కోచింగ్ మాడ్యూల్ను ప్రారంభిస్తున్నట్లయితే తెలపడం అయితే జరిగింది. సో మనకైతే ఉచిత ఐసెట్ కోచింగ్ అనమాట. సో ఇది ప్రభుత్వ పాఠశాల కాలేజీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక గుడ్ న్యూస్. మనకి ఈ యొక్క ఫ్రీగా ఐసెట్ కోచింగ్ ఇస్తున్నట్లయితే మనకు ఈ యొక్క తెలిపారు, ప్రారంభిస్తున్నట్లు. సో 2026 మే 6వ తేదీన అయితే మనకు ప్రకటించడం అయితే జరిగింది. సో మే 6న మనకైతే ప్రకటించారు. సో దీనికి సంబంధించినటువంటి కోచింగ్ ఎవరైతే ఇస్తున్నారో మనకు కాలేజియేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు. సో ఇక్కడ మనకు ఇంకొక ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఏంటంటే ఐసెట్ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అంటే రెడీ అవుతున్నారో విద్యార్థులకైతే ఎటువంటి ఖర్చు లేకుండా, అంటే ఫ్రీగా అనమాట, కంప్లీట్గా ఫ్రీ, ఎలాంటి ఖర్చు లేకుండా, ఎలాంటి పైసలు లేకుండా ఫ్రీగా అయితే మనకు ఈ యొక్క కోచింగ్ అందించడమే వాళ్ళ లక్ష్యంగా వాళ్ళైతే ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రారంభించినట్లు కమిషనర్ శ్రీ దేవాసేన గారు అయితే తెలపడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి అన్ని ఫ్రీగా ఇస్తారు, మనకు ఎలాంటి ఖర్చు ఉండదు, మీకు ఫ్రీగా కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, నో ఛార్జ్ అనమాట, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ప్రభుత్వ కళాశాలలో చదివినటువంటి డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఐసెట్ అప్లై చేసిన వాళ్ళకైతే ఫ్రీగా అయితే ఈ కోచింగ్ అయితే అందిస్తున్నారు. సో దీనికి సంబంధించి మనకు డేట్ కూడా ఏ డేట్ వచ్చిందంటే మే 6, 2026 నాడు అయితే మనకు తెలపడం అయితే జరిగింది. సో ఇదేంటంటే మెయిన్గా మనం చూసుకుంటే ఈ యొక్క డిజిటల్ వేదికలో అపరిమిత ప్రాక్టీస్ సెషన్లు, పూర్తి స్థాయి గ్రాండ్ టెస్ట్లు, అదేవిధంగా గత సంవత్సరాల ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఫ్రీ కోచింగ్ మాడ్యూల్స్లో చూసుకుంటే మెయిన్గా మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయడానికి చాలా టెస్ట్లు ఉంటాయి అన్నమాట. సో ప్రాక్టీస్ టెస్ట్లు అయితే చాలా ఉంటాయి ఇందులో, ఓకేనా. దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి, ఓకేనా. వీటిని మీరు ఫ్రీగా మీరు అయితే రాస్తూ ఉండొచ్చు, ఓకేనా. అదేవిధంగా మనకు ప్రీవియస్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, అంటే అంతకుముందుకు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయిగా, సో వాటికి సంబంధించినటువంటి టెస్ట్లు కూడా ఉంటాయి, మీకు ఇందులో అవైలబుల్గా ఉంటాయి. సో వీటి ద్వారా విద్యార్థులు అయితే వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా, చదవడం ద్వారా, ఈ గ్రాండ్ టెస్ట్లు రాయడం ద్వారా, మ్యాథ్ టెస్ట్లు రాయడం ద్వారా అయితే మీకు కొంచానికి ఈజీగా మీరు ఈ యొక్క నేర్చుకోవచ్చు, లర్నింగ్ అయితే చేసుకోవచ్చు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో మీ యొక్క ఐసెట్ కోచింగ్ అయితే మీరు బాగా సిద్ధం అవ్వచ్చు అనమాట. మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వ అండ్ డిగ్రీ కళాశాలల స్టూడెంట్స్కి వీళ్ళకి సంబంధించిన అధ్యాపకులు ఉన్నారు, అంటే లెక్చరర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో గవర్నమెంట్ కాలేజీలో చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయిందని చెప్పేసి వాళ్ళు కూడా తెలియజేయాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి అధికారులు అయితే తెలపడం జరిగింది. సో మనకేంటంటే ఇక్కడ మెయిన్గా విద్యార్థులను ప్రోత్సహించి ఫ్రీగా మనకు ఎటువంటి ఛార్జ్ లేకుండా ఈ యొక్క మార్క్ టెస్ట్లు రాయడం, గ్రాండ్ టెస్ట్లు రాయడం, ఈ యొక్క ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈజీగా ప్రిపేర్ అవుతారనమాట. ఈ యొక్క ఐసెట్ టెస్ట్కి ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు వితౌట్ ఖర్చు, ఎలాంటి ఫీ లేకుండా, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి మనకు వెబ్సైట్ లింక్ ఉంది, అధికారిక వెబ్సైట్ లింక్ వెళ్ళి మీరు అక్కడ అందులో లాగిన్ అయ్యి మీ యొక్క గ్రాండ్ టెస్ట్లు కానీ, మ్యాథ్ టెస్ట్లు కానీ, దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఇవన్నిటిని కూడా మీరు చదువుకోవచ్చు, రాసుకోవచ్చు, ఓకేనా. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి అది కూడా నేను చెప్తున్నాను. సో ఈ యొక్క వెబ్సైట్ లింక్ వెళ్ళి మీరు అక్కడైతే ఫ్రీగా అయితే చదువుకోవచ్చు. సో మంచి ఆపర్చునిటీ అనమాట. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఐసెట్కి అయితే అప్లికేషన్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి ఛాన్స్ అనమాట. సో మనకు చూసుకుంటే ఈ లేక అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంది, ఓకేనా.
అఫీషియల్ వెబ్సైట్ లింక్ అవుతుంది. సో అది చూసుకుంటే వచ్చేసి మనకు నేను దీన్ని డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తా, బట్ ఇక్కడ కూడా రాస్తున్నా చూసుకోవచ్చు. మనకు https://CCETS.info యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే నేను ఇందాక చెప్పినటువంటి మనకు వాళ్ళ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా మ్యాక్ టెస్ట్లు ఉంటాయి, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైతే మీకు డిగ్రీ కంప్లీట్ చేసి ఐసెట్కి అప్లికేషన్ చేసిన వాళ్ళు 2026 సెట్ రాస్తున్న వాళ్ళకైతే ఇది ఫ్రీగా ఉంది, అందుబాటులో ఉంది. సో మీరు ఇందులోకి లాగిన్ వెళ్ళి మీరైతే ప్రిపేర్ అవ్వచ్చు, మంచిగా చదువుకోవచ్చు, ఈజీగా మీరు ఒక ఐసెట్ రాయడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో ఇది మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే ఇప్పట్లో కోచింగ్ తీసుకోవాలంటే మనీ అవుతుంది. సో ఇలాంటి ఫ్రీ కోచింగ్స్ ఉన్నప్పుడు 100%గా యూజ్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు మీ యొక్క గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు ఎంతో కొంత వాళ్ళనే ప్రిపేర్ అవుతారు, మనం రాయకుండా మిగతా వాళ్ళు రాసే వాళ్ళు కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో తప్పకుండా మీ యొక్క గ్రూప్లో కానీ మీ యొక్క సర్కిల్లో కానీ ఎక్కడైనా షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోదు, అదేవిధంగా కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ ఆన్స్ ఇచ్చి కూడా నన్ను సపోర్ట్ చేయొచ్చు. సో తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. సో మరికొన్ని మంచి ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.